కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఎమ్మెల్సీ కవిత కలవనున్నారు. హైదరాబాద్లోని తన నివాసం నుంచి ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి బయలుదేరారు. 5.5 నెలల తర్వాత కేసీఆర్తో భేటీ కానున్నారు. బెయిల్ రావడంతో నిన్న కవిత హైదరాబాద్ చేరుకున్న విషయం తెలిసిందే. కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలవబోతున్నారు ఎమ్మెల్సీ కవిత. మా ప్రతినిధి వంశీ మనకు మరింత సమాచారం ఇస్తారు. వంశీ, కేసీఆర్ను కలిసేందుకోసం ఎమ్మెల్సీ కవిత బయలుదేరారా? రాజేష్, కొద్దిసేపటి క్రితమే బంజారాహిల్స్లోని తన నివాసం నుంచి ఎమ్మెల్సీ కవిత బయలుదేరినటువంటి పరిస్థితిలో మనం చూస్తా ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ అధినేత కలవడానికి అటు కొద్దిసేపటి క్రితమే బయలుదేరినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఏదైతే 5.5 నెలల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ని కలవనున్నారు. గతంలోనే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా ఒక ప్రెస్ మీట్ లో తెలిపినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఏదైతే రాజకీయ కుట్రలో భాగంగానే, రాజకీయ కక్షలో భాగంగానే ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారని కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కొద్ది నెలల క్రితమే ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఏదైతే ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు కావచ్చు, దాంతో పాటుగా కక్షపూరితంగా అన్ని రాజకీయ పార్టీల మీద వ్యవహరిస్తున్నటువంటి సంగతి కూడా చూస్తా ఉన్నాం. నిన్న హైదరాబాద్ నగరానికి చేరుకున్నటువంటి ఎమ్మెల్సీ కవితకు అటు హైదరాబాద్ లో పలికినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కూడా నిన్న ఘనస్వాగతం పలికినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా ఏదైతే ఢిల్లీ నుంచి కూడా హైదరాబాద్ చేరుకునేంత వరకు కూడా అన్ని తానే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దగ్గర నుంచి చూసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. కాసేపట్లోనే అంటే దాదాపుగా 1 అవర్ తర్వాత అటు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ భేటీ కానున్నారు. ప్రధానంగా ఇప్పటికే మనం చూస్తే మాత్రం వారు బయలుదేరినటువంటి సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ వంశీ. దాదాపుగా 5.5 నెలల తర్వాత నిన్న హైదరాబాద్కు చేరుకున్నారు, సొంత ఇంటికి చేరుకున్నారు ఎమ్మెల్సీ కవిత. నిన్న శంషాబాద్ విమానాశ్రయంలో వేలాదిగా తరలి వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు, జాగృతి కార్యకర్తలకు ఆమె అభివాదం చేస్తూ ముందుకు సాగారు. నిన్న ఒక ఆత్మీయమైనటువంటి ఎమోషనల్ బాండింగ్ అనేది అందరికీ కనిపించింది. తన కుటుంబ సభ్యులను కలుసుకున్న ఎమ్మెల్సీ కవిత తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఒక 5.5 నెలల తర్వాత కుటుంబ సభ్యుల్ని చూడడం ద్వారా వచ్చినటువంటి ఆ భావోద్వేగం ప్రతి ఒక్కరిని కూడా అందరినీ కదిలించింది. ప్రతి ఒక్కరి కళ్ళల్లో కూడా ఒక ఆనంద బాష్పల సన్నివేశాలు చూసినటువంటి ప్రతి ఒక్కరూ కదిలిపోయారు. దాంట్లో భాగంగా ఇవాళ తన తండ్రి అయినటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దగ్గరికి బయలుదేరారు ఎమ్మెల్సీ కవిత. తండ్రి తనయల ఒక అపురూపమైనటువంటి ఆత్మీయ కలయిక కొద్దిసేపట్లో జరగబోతోంది. కేవలం తనను రాజకీయంగా దెబ్బ కొట్టడం కోసమే, బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయడం కోసమే రాజకీయ కక్షలో భాగంగానే తనకు ఎంత మాత్రం సంబంధం లేని అక్రమ కేసుల్లో ఇరికించారు. ఇంతకు ఇంత ఖచ్చితంగా తిరిగి వడ్డీతో సహా చెల్లిస్తామంటూ ఎమ్మెల్సీ కవిత నిన్న ప్రతినబూనారు. ఒక తప్పుడు కేసుల్లో ఇరికించారనేది కేవలం రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టడానికే, తనను తన పార్టీని ఇబ్బంది పెట్టడానికే ఒక తప్పుడు కేసులు తనపై పెట్టారనేది ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. కేసీఆర్ బిడ్డను ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయను అంటూ ఉద్ఘాటించారు. రాబోయే రోజుల్లో మరింత బలంగా కేసీఆర్ నాయకత్వంలో మేము ముందుకు సాగుతామంటూ నిన్న కవిత వెల్లడించారు. మొదటి నుంచి కూడా తను జైల్లో ఉన్న దగ్గర నుంచి బెయిల్ ప్రయత్నాలు కావచ్చు, తర్వాత ప్రతి ఒక్క చోట కూడా తన సోదరుడైనటువంటి కేటీఆర్ ఎంత అండగా నిలిచారో మనం నిన్న చూసాం. మొన్న ఈ మధ్యలో రాఖీ పండుగ జరిగింది. రాఖీ పండుగకు ఎంతోమంది వెళ్ళి కేటీఆర్కు రాఖీలు కట్టారు. కానీ మా సోదరి ఇక్కడ కవిత లేకపోవడం చాలా బాధాకరం అంటూ ఆయన వ్యాఖ్యానించారు. సో అది రాఖీ పర్వదినం కూడా నిన్న వాళ్ళ ఇంట్లో జరిగింది. ఆత్మీయంగా తన సోదరి కవిత చేత రాఖీ కట్టించుకున్నారు కేటీఆర్. ఆ సన్నివేశాలందరినీ కూడా కదిలించాయి. ఒక కుటుంబ బంధం, కుటుంబ ఆత్మీయత అంటే ఇలా ఉండాలి అని అందరూ కూడా ఎమోషన్కు లోనటువంటి సందర్భం నిన్న మనం చూసాం. సో దాంట్లో భాగంగానే ఇవాళ తన తండ్రి అయినటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కొద్దిసేపట్లో కలవబోతున్నారు ఎమ్మెల్సీ కవిత. ఈ మేరకు తన నివాసం నుంచి ఎర్రవల్లి నివాసం కేసీఆర్ నివాసానికి బయలుదేరి వెళ్లారు.